టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. మార్నింగ్ మ్యాగజైన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై హాట్ చర్చ. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం. అన్ని వర్గాలకు తమ హయాంలోనే న్యాయం జరిగింది. ప్రజల శ్రేయస్సే తమ లక్ష్యమన్న చంద్రబాబు. ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహాలు. రెండో విడత భారత్ జూడో యాత్రపైన సమాలోచనలు. పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ పై హస్తం పోరుపాట. నేడు దేశవ్యాప్తం నిరసనలకు పిలుపు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి కోసం భారీ ఏర్పాట్లు. సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల భారీ క్యూ లైన్. నేడు ప్రపంచవ్యాప్తంగా సలార్ విడుదల. థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ సందడి. రైట్, డీటెయిల్స్ చూసుకుంటే నేడు రేపు ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. సిఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ అధికారులు పర్యటించనున్నారు. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించనున్నారు. రేపు సిఎస్, డీజీపీ ఉన్నతాధికారులతో ఈసీ బృందం భేటీ కానుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల సన్నద్ధతపై ఈసీ బృందానికి నివేదికలు సమర్పించనున్నారు కలెక్టర్లు. నేడు రేపు ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. సిఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఏసీ అధికారులు పర్యటించనున్నారు. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించనున్నారు. రేపు సిఎస్, డీజీపీ ఉన్నతాధికారులతో ఈసీ బృందం భేటీ కానుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల సన్నద్ధతపై ఈసీ బృందానికి నివేదికలు సమర్పించనున్నారు కలెక్టర్లు. ఇదా సార్ ఫస్ట్ నేడు ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ ధర్నాలో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి పార్టీలు పాల్గొనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగనుంది. ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు.
నేడు ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ ధర్నాలో కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి పార్టీలు పాల్గొనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగనుంది. ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఇండియా కూటమిలోని పార్టీలు ఈరోజు నిరసనకు దిగుతున్నాయి. పార్లమెంటు పై కొందరు ఆగంతకులు దాడి చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, ఈ భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి లోక్సభలో, రాజ్యసభలో విపక్ష ఎంపీలు నిరసనలు చేశాయి. ఈ నిరసనలపై అధికార పక్షము తీవ్ర ఆగ్రహంతో దాదాపు 140 మంది ఎంపీలను ఏకకాలంలో సస్పెండ్ చేసింది. భారతదేశ చరిత్రలో, భారత పార్లమెంట్ చరిత్రలో ఏకకాలంలో ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఉదంతాలు గతంలో లేవు. సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వము విపక్షాల గొంతు నొక్కుతోంది అని చెప్పి ఆరోపిస్తూ కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు, విపక్ష పార్టీలు మొత్తం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ లో కొంతమంది నేతలు ధర్నాలు చేస్తా ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సైతం అందరూ హాజరవుతారు. వారితో పాటు కాంగ్రెస్ నేతలతో పాటు ఇండియా కూటమిలోని వామపక్షాలు, సిపిఎం, సిపిఐతో పాటు ఇతర వామపక్ష పార్టీలు కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటాయి. ఎందుకంటే ఇది దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పక్షాలు నిరసనను కొనసాగిస్తా ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుండి ఈ నిరసన కార్యక్రమాలను తెలుపుతా ఉంది. పార్లమెంటు పై కొంతమంది ఆగంతకులు దాడి చేస్తే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో 2001లో పార్లమెంటు మీద తీవ్రవాదులు దాడి జరిగినప్పుడు స్వయంగా అప్పటి హోంమంత్రి అద్వానీ, ప్రధాని వాజ్పేయి ఇద్దరు సభకు సమాధానం ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టి దానిపై చర్చ జరిపారు. విపక్ష సభ్యులు కూడా మాట్లాడారు. కానీ ఈసారి ఆగంతకులకు సంబంధించి దాడి ఎలా జరిగింది, భద్రతా వైఫల్యం ఎట్లా జరిగింది, భద్రతా వైఫల్యాలను ఎలా సమీక్షించుకుంటారు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి విపక్షాలు పట్టుబడితే ప్రభుత్వం మాత్రం పట్టుబడ్డ విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసింది. కాబట్టి ఆ సస్పెన్షన్ కు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి పక్షాలు నిరసనకు దిగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఇందిరా పార్క్ లో ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, ఇండియా కూటమిలోని పార్టీల కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో, నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తున్న నేపథ్యంలో ఏకంగా ఒక రాష్ట్ర సీఎం ఏకంగా ఈ రోజు నిరసన కార్యక్రమంలో పాల్గొనడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది. నిత్య. రైట్ నరేష్, థ్యాంక్ యూ. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా నేడు రేపు ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహరచన చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు, త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలపైన రాష్ట్ర నేతలతో పాటు ఇన్ఛార్జ్లతో కలిసి జాతీయ నాయకులు సమీక్షిస్తారు.
వచ్చే ఏడాది జరగనున్న సర్వత్ర ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా నేడు రేపు ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహరచన చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు, త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలపైన రాష్ట్ర నేతలతో పాటు ఇన్ఛార్జ్లతో కలిసి జాతీయ నాయకులు సమీక్షిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్. నిత్య ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం జరుగుతుంది. పదాధికారులతో జాతీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ విజయం సాధించడానికి కావాల్సిన వ్యూహరచన చేయనున్నారు. రాష్ట్ర పదాధికారులకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఎన్నికలపై కూడా ఈ పదాధికారుల సమావేశంలో సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షులు డికే అర్ణ, పార్లమెంటు కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు హాజరవుతున్నారు. తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల మీద సమీక్షించడంతో పాటు ఇక్కడ ఇన్ఛార్జీలుగా వ్యవహరించినటువంటి తరుణ్ చుగ్గు, అదేవిధంగా సునీల్ బన్సాలి కూడా ఈ సమావేశంలో పాల్గొని తెలంగాణ ఎన్నికల ఫలితాల మీద సమీక్షించడం, ఇక్కడ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలి, పార్లమెంట్ లో అత్యధిక స్థానాలు గెలవాలి అనేటువంటి దానిపైన కూడా సమీక్ష జరగనుంది. ఈ నేతలకు, జాతీయ నేతలు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా తెలంగాణలో రానున్న ఎన్నికల్లో 10 స్థానాల నుంచి బీజేపీ విజయం సాధించాలంటే ఎలాంటి వ్యూహరచనతోనే పోవాలి అన్నటువంటి విషయంపై ఇక్కడ చర్చించనున్నారు. పదాధికారుల సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 8 స్థానాల్లో విజయం సాధించినటువంటి బీజేపీ 16-13% వరకు పెరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు నుంచి విజయం సాధించే వరకు ఎలాంటి వ్యూహరచనతో, ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోవాలన్నటువంటి విషయంపైన తెలంగాణ అంశం మీద చర్చించనున్నారు. అదే విధంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ సర్కార్తో కేంద్రం వ్యవహరించవలసిన అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ అంశాలతో పాటు స్థానికంగా బీజేపీని బలోపేతం చేయడం, అదే విధంగా గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం పార్టీలో వ్యక్తిగత రాజకీయాలు పెరగడం, అదే విధంగా ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సమస్యలు పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ తలెత్తేది ఉంటే ఫలితాలలో కూడా తారుమారయ్యే అవకాశాలుంది. గతంలో 4 స్థానాలకు పరిమితమైనటువంటి బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాలపై దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు, వ్యక్తిగత రాజకీయాల వల్ల పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా వ్యవహరించినటువంటి నేతలు ఈ సమీక్ష సమావేశంలో చర్చించున్నారు. ప్రధానంగా ఈ రోజు రేపు ఢిల్లీలో జరిగేటువంటి ఈ సమావేశంలో తెలంగాణ అంశాన్ని ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. నిత్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో జరుగుతున్న భూ సర్వేపై సమీక్ష నిర్వహిస్తారు సీఎం జగన్. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్. నిత్య, భారతదేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితి పైన కూడా ఈ రోజు సమీక్ష నిర్వహించున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహిస్తారు. సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరు కానున్నారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కావచ్చు, అదేవిధంగా కోవిడ్ పరిస్థితులు నెలకొనకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపైన ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఈ దశలో ఏమైనా కోవిడ్ కేసులు ఉన్నాయా, ఉంటే వాటిని అరికట్టడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశానికి సంబంధించి అధికారులు కూడా సీఎం కు ఒక నివేదికనైతే ఈ రోజు ఇవ్వనున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాస్కులు తప్పనిసరిగా ధరించాలి ప్రతి ఒక్కరంటూ ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ కి సంబంధించి కోవిడ్ రాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన చర్యలపైన కూడా సీఎం సమీక్షిస్తారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వారిని ఏ విధంగా కట్టడి చేయాలి, అంటే వారికి ఐసోలేషన్ లో ఉంచడం కావచ్చు, లేదంటే కోవిడ్ వ్యాపించకుండా ఉండడం కోసం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంటే వాటిని ఎదుర్కోవడానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్, అంటే ఒకటి వైద్య సేవలు కావచ్చు, అదేవిధంగా మెడిసిన్ కి సంబంధించి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని దానిపైన కూడా సీఎం ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు కూడా ఇప్పటికే కోవిడ్ నివారణకు అనేక చర్యలు చేపట్టడం కూడా జరిగింది. గతంలో ఏదైతే కోవిడ్ వల్ల రాష్ట్రం కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది, ప్రజానీకం ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ దశలో కోవిడ్ విస్తరించకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు సమీక్ష సమావేశాన్ని సీఎం నిర్వహిస్తూ ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. తిరుమల వైకుంఠ ఏకాదశికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కానీ పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే భూదేవి కాంప్లెక్స్ దగ్గర చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు శ్రీవారి టోకెన్స్ జారీ చేస్తే దర్శనానంతరం తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తామని శ్రీవారి భక్తులు వాపోతున్నారు. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ నుంచి శ్రీవారి భక్తుల సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశికి భక్తులు ఇప్పటికే కూడా పోటెత్తారు. తిరుపతిలో సుమారు 9 కౌంటర్ల నుంచి కూడా 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లకు మించి పైగా కూడా భక్తుల్ని అనుమతించే విధంగా వాళ్ళ యొక్క సర్వదర్శన టోకన్లు తీసుకునే విధంగా టీటీడీ ఇప్పటికే కూడా పూర్తి పటిష్ట చర్యలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అంటే రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ యొక్క సర్వదర్శన టోకన్లు జారీ చేస్తానని చెప్పి టీటీడీ అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంది. కానీ ఇప్పటికే తమిళనాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, కేరళ కావచ్చు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ల వద్ద కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క క్యూ కౌంటర్లు ఏదైతే ఉందో క్యూ లైన్ వద్ద వేచి ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా భక్తులు ఈ యొక్క సర్వదర్శనానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి టోకన్లకు కూడా పెద్ద ఎత్తున స్వీకరించడానికి ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున వేచి ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద దాదాపు 4,23,500 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం సుమారు 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వార దర్శనం ద్వారా కూడా శ్రీవారి యొక్క దర్శనాన్ని కల్పించేటువంటి ఏర్పాటైతే టీటీడీ ఇప్పటికే కూడా చేసింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 4,23,500 మంది భక్తులకు కూడా పూర్తిగా టీటీడీ ఇప్పటికే అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి ఆ సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క శ్రీ భూదేవి కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క తమిళనాడు కావచ్చు, అదేవిధంగా కర్ణాటక, కేరళకు సంబంధించినటువంటి రాష్ట్రాలు, అదేవిధంగా స్థానికులు కూడా పెద్ద ఎత్తున యొక్క అలిపిరి వద్ద కూడా చేరుకునేటువంటి పరిస్థితి మనం కూడా చూస్తున్నాము. భక్తులందరూ కూడా పూర్తిగా వేచి ఉంటే వారి యొక్క సర్వదర్శన టోకన్లు ఏవైతే ఉన్నాయో వారికి పూర్తిగా ఇస్తామనేటువంటిది కూడా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. స్వామి చెప్పండి, ఎంగా నుంచి నీ వరద? నేను తెలంగాణ బాబు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన, ఏం చెప్పాలి ఇదివరకు అయితే పంపిస్తా అని చెప్పారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. ఇంకా దర్శనానికి ఇంకా దర్శనం టికెట్ ఎప్పుడు ఇస్తారని తెలియదండి సార్. ఇక్కడ ఇక్కట్టు కడపకి అది ఇది ఏమీ లేదు సరిగా. ఇంకా కూర్చొని ఉండాం లైన్లో, ఇంకా ఎప్పుడు ఇస్తారో టికెట్ అని తెలియదు సార్. దర్శనం టికెట్ அம்மா நீ எங்க நின்று வருது? திருவண்ணாமலை. திருவண்ணாமலேருந்து ஒரு நடைப்பயணமாக வரும் சார். எங்களுக்கு தானே ஏகாதசிக்குன்னா டோக்கன் போடுறாங்க, போடல. ரொம்ப கஷ்டமாக இருக்குதுன்னா சாப்பிடல. ஆமாம், ஒரு 10 நாள் ஆகிடுது நாங்கள் வந்து. இப்போ நாங்கள் 7 நாள் ஆகுது சார். நாங்கள் போன வெள்ளிக்கிழமை கிளம்பணும், நடைப்பயணம் தான் வந்தோம். இப்போ டோக்கனுக்கோசரம் உட்காந்துக்கிறோம். சரி சார், இப்போ தரிசனம் டோக்கன் கிடச்சா தரிசனம் பார்த்துட்டு போயிடும் ஊருக்கு. ஆமாம்.
అంటే మొత్తం ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనం ఏదైతే ఉందో ఈ యొక్క దర్శనానికి పెద్ద ఎత్తున ఈ యొక్క తమిళనాడు కావచ్చు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి కాకుండా మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మన 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 వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి పూర్తిగా కూడా వస్తున్నామని చెప్తున్నారు. భక్తులందరూ కూడా మమ్మల్ని ఇప్పటికి దర్శనానికి పంపించాలి అనేటువంటిది పెద్ద ఎత్తున వీళ్ళు ఆరోపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మా యొక్క టోకన్లు మేము ఇస్తే దేవుని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తిరిగి ప్రయాణం అవుతామనేటువంటిది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులన్నీ కూడా చేతుల్లో పెట్టుకొని చూపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో షెడ్యూల్ని ఏర్పాటు చేశారు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ వీళ్ళకి సర్వదర్శన టోకన్లు, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన సర్వదర్శన టోకన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇచ్చి ఆ తర్వాత దర్శనానికి అనుమతించేటువంటి ఏర్పాటైతే చేశారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరాం, స్వతంత్ర టీవీ, అలిపిరి భూదేవి కాంప్లెక్స్, తిరుపతి. ఇవి వాళ్ళ మార్నింగ్ మ్యాగజైన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.